తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ముఖ్యమైన పనులు ఉత్సాహంగా పూర్తి చేయగలుగుతారు. అందరిలోనూ గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. అయితే మీ యొక్క ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. కాంట్రాక్టర్లకు అనుకూలమైన స్థితి కనబడుతోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు మరింత ప్రోత్సాహకరంగా ఈ రోజు ఉండబోతోంది. ఉద్యోగస్తులకు వారి సమస్యల నుంచి ఈ రోజు బయటపడతారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు మీరు ఏవైతే ప్రయత్నాలు చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రయత్నాలు ఈ రోజు మీకు చక్కని ఫలితాన్ని ఇస్తాయి. చిత్ర పరిశ్రమ వారికి చాలా చాలా అనుకూలంగా ఉంది. చిత్ర పరిశ్రమే కాదు, టీవీ, సినీ రంగం వాళ్ళకి కూడా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. అయితే విద్యార్థులు శుభవర్తమానాలు పొందుతారు. ర్యాంకులను సాధిస్తారు. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి కూడా గ్రీన్ సిగ్నల్ వస్తుందన్నమాట. అంటే మీరు ఆ దిశగా ప్రయత్నం చేసుకోవచ్చు. మహిళలకు నూతన ఉత్సాహము, వీరు తలపెట్టిన అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరుగుతాయి. ఇంటా బయట వీరికి గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. మీ యొక్క అనుకూలమైన రంగులు గోధుమ రంగు, కాఫీ కలరు, అంటే ఆ స్నఫ్ కలర్ లాంటిది అనమాట. ఈ కలర్స్ మీకు అనుకూలమైనవి. మీరు ఏదైనా పని మీద వెళ్ళాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా ఈ కలిసి వచ్చే రంగులను ధరించి మీరు వెళ్ళవచ్చు. అయితే మీకు ప్రతికూలమైన రంగు ఏంటంటే నీలం రంగు. కాబట్టి ఆ రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలను ఈ రోజు వేయకుండా మీ పనులు మీరు చేసుకోవచ్చు. అయితే మీరు చెప్పదగిన సూచన ఏంటంటే మీరు పఠించవలసినది విష్ణు సహస్రనామ పారాయణ లేదా గోవింద నామాలను మీరు పఠించినట్లయితే చిన్నపాటి ఒడిదుడుకులను మీరు జయించగలుగుతారు. ఇది ఈ రోజు మీరు చెప్పదగిన దిన ఫలితము ఈ రాశి వారికి. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి రుణ బాధలు పెరుగుతాయి. పాత రుణాలతో పాటు కొత్త రుణాలు కూడా చేయవలసి రావస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. అధిక ధన వ్యయం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఇంటా బయట కూడా మీకు సమస్యలను వేధించే అవకాశం కనబడుతోంది. భార్యాభర్తల మధ్య లేనిపోని విభేదాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. వాణిజ్య వ్యాపారవేత్తలకు లావాదేవీల్లో ఆటుపోట్లు సంభవిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, పనిభారము పెరుగుతుంది. రాజకీయ పారిశ్రామికవేత్తలకు కొత్త చిక్కులు వస్తాయి. పాత చిక్కులు విడబడకుండానే కొత్త సమస్యలను తెచ్చుకోగలుగుతారు. అంటే కొత్త సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. చిత్ర పరిశ్రమ వారికి అంతగా కలిసి రాదు. విద్యార్థులకు ఈ రోజు అనుకూలం కాని రోజుగానే చెప్పబడింది. ఎందుకంటే ఈ రోజు మీరు ఏ పని చేసినా, ఎక్కడ అప్లై చేసుకున్నా, దేనికైనా సరే ఈ రోజు మీకు కలిసి రాదు. తర్వాత మీకు అనుకూలమైన రంగులు తెలుపు, కాఫీ కలర్ రంగు. ఈ రంగులను మీరు ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ కీలకమైన పని చేసుకోవాలన్నా వీటిని పాటించండి. అయితే మీకు ప్రతికూలమైన రంగు గులాబీ రంగు, పింక్ కలర్ ని అవాయిడ్ చేయండి. పింక్ కలర్ కి సంబంధించినటువంటి వస్త్రధారణ చేసి మీరు ఏ పని మీద బయటకు వెళ్ళొద్దు. ఎందుకంటే అది మీకు ప్రతికూలతను ఆపాదిస్తుంది. అయితే మీరు ఈ రోజు పఠించవలసినవి నరసింహస్వామి స్తోత్రాలు కానీ, నరసింహస్వామి మంత్రం కానీ పారాయణ చేసినట్టయితే చిన్నపాటి ఒడిదుడుకులు మీరు ఈ రోజును ఎదుర్కోగలుగుతారు. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పనుల్లో గతంలో ఉన్న అవాంతరాలు ఈ రోజు మీకు తొలగిపోతాయి. సన్నిహితుల నుంచి ముఖ్యమైన కీలకమైన సమాచారాన్ని మీరు అందుకోబోతున్నారు. ఆలయాలను సందర్శిస్తారు. వాణిజ్య వ్యాపారవేత్తలకు లాభదాయకంగా ఈ రోజు కనపడుతోంది. ఉద్యోగస్తులకు విశేషమైన యోగదాయకంగా కనపడుతోంది. రాజకీయవేత్తలకు, కళాకారులకు తగిన గుర్తింపు ఈ రోజు మీరు పొందుతారు. అనుకున్న దానికన్నా ఎక్కువ పారితోషికం మీకు లభిస్తుంది. విద్యార్థులు శుభవర్తమానాలు మీరు వినబోతున్నారు. మహిళలకు ఆస్తి సంబంధితమైన లాభాలు ఈ రోజు మీకు దక్కుతాయి. మీకు అనుకూలమైన రంగు ఎరుపు, కాఫీ కలర్. కాబట్టి ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా కొత్త పని చేయాలన్నా, కీలకమైన పనుల్లో ప్రారంభించాలనుకున్న ఈ రంగు వస్త్రాలను ధరించి ప్రయత్నం చేయండి. మీకు ప్రతికూలమైన రంగు నేరేడు పండు రంగు, పసుపు రంగు. కాబట్టి ఆ రెండు కలర్స్ కి సంబంధించినటువంటి వస్త్రాలను అవాయిడ్ చేసి మీ పనులను చేసుకోవచ్చు. అయితే మీరు ఆరాధించవలసిన దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి వారికి సంబంధించినటువంటి ఏ స్తోత్రమైనా సరే, ఏదైనా సరే కనుక ఈ రోజు మీరు పఠించినట్టయితే చిన్న చిన్న ఒడిదుడుకులను మీరు తట్టుకోగలుగుతారు, దాటగలుగుతారు. ఇది ఈ రోజు ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. తదుపరి వృశ్చిక రాశి వారు.
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా మెరుగుపడుతుంది. సన్నిహితులు బంధుమిత్రులు మీకు చేయూతనిస్తారు. విశేషించి మీకు అనుకూలంగా మారతారు. అయితే ఆలోచనలు మీకు గతంలో ఉన్న ఆలోచనలు కార్యరూపంలోకి తాలుస్తాయి. అంటే గతంలో అనుకోవడమే తప్ప దాన్ని కార్యరూపంలోకి పెట్టలేకపోతారు. కానీ ఈ రోజు అవి కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. భార్యాభర్తల మధ్య గతంలో ఏవైనా ఒడిదుడుకులు గాని లేదా మనస్పర్ధలు గాని ఉండి ఉంటే ఈ రోజుతో అవి తీరిపోతాయి. భూములు వాహనాలు కొనుగోలు సూచన కనబడుతోంది. పరిస్థితులు మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార వాణిజ్యవేత్తలకు మీరు ఏదైనా లావాదేవీలు కనుక చేసుకున్నట్టయితే ఈ రోజు చాలా శుభప్రదమైన రోజు. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయవచ్చు. ఉద్యోగులకు విధి నిర్వహణ మీద మరింత దృష్టి పెట్టినట్టయితే అవి మీకు భవిష్యత్తులో మంచి ఆ మంచి సానుకూలమైన ఫలితాలు ఇవ్వగలుగుతాయి. కాబట్టి అప్పటికి మీరు ఇప్పుడు ఈ రోజే కనుక మంచి పునాదులు వేసుకున్నట్టయితే అవి భవిష్యత్తులో మీకు మంచి విజయాలను చేకూరుస్తాయి. రాజకీయ పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు వింటారు. చిత్ర పరిశ్రమ వారు మీరు ఏవైతే అనుకుంటారో వాటిని మీరు ఈరోజు సాధించగలుగుతారు. విద్యార్థులకు అప్రయత్నంగా చేసే ఫలితాలు అంటే మీరు అనుకోకుండా మీరు విదేశాలకి ఆహ్వానం రావడం కానీ, మీరు ర్యాంకులు సాధించడం కానీ, మీరు ఎక్స్పెక్ట్ చెయ్యనివి ఫలితాలు మీరు ఈ రోజు చూస్తారు. మహిళలకు ఆస్తి సంబంధితమైన లాభాలు గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే అవి మీ వైపుకు తీర్పుకు వస్తాయి. మీకు అనుకూలమైన రంగులు గులాబీ రంగు, లేత పసుపు కలరు. ఈ రంగు వస్త్రాలు ధరించి మీరు ఏ కీలకమైన పనిని కానీ కొత్త పనిని కానీ ప్రారంభించాలి అని అనుకుంటే కనుక ఈ రంగు వస్త్రాలు ధరించండి. మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు ప్రతికూలమైన రంగు బూడిద రంగు, కాఫీ కలరు. ఈ 2 రంగుల వస్త్రాలను ధరించి ఏ పనికైనా మీరు బయలుదేరినట్టయితే ప్రతికూలతలను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే మీరు ఈ రోజు పఠించవలసింది విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు అష్టోత్తరము, విష్ణువుకు సంబంధించినటువంటి ఏ మంత్రాన్నైనా మీరు పఠించినట్టయితే చాలా చక్కని సమయంగా చెప్పబడింది. మీరు ఈ పరిహారం చేసుకోండి. మీకు కష్టాలు ఆటంకాలు ఏవైనా ఉంటే కనుక అవి తీరిపోతాయి. ఇవి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము.